వాచిపోతే నా కొడుకల్లారా ఏడు చాలా కట్టుకుంటారా అంత చూస్తా నేను వాడి ఇంట్లో ఉన్న మన నాన్నే కాదు గర్భంలో ఉన్న మామను కూడా అవమానించారా వాడికి మా మామ ఎవరు తెలియదు కాబట్టి సరిపోయింది. వీడికి పగులుకి ముందు సరిగా ఉన్న వాళ్ళని కూడా చూడకుండా వాడు ఆటకు శాస్త్రే కొడతాడా? ఏదో ఒక రోజు వీడి ఈరుబా పోతుంది, అప్పుడు చెప్తాను వీడి సంగతి. ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకొస్తే మీరేనరా? ఇక్కడ నుంచి పెద్ద కనిపిస్తుందనే తీసుకొచ్చింది. నోట్ నుంచి బుద్ధులు వచ్చేస్తే చెప్తున్నా, మన సీట్స్ పోవడానికి వాళ్ళరా కారణం. ఎక్కడ రా కొడుకులు? వాళ్ళకి తెలుసు, వాళ్ళు మా స్కూల్లోనే చదువుతున్నారు. ఒంటరిగా దొరకారు కానీ అయిపోతారు. ఇప్పుడు మనం ఇంత తలపైకి సినిమా చూడాలా? ఎలా నచ్చితే అలా చూడు. జై బాలయ్య. మీ చెల్లెలు మాకు మనసరం చెప్పగానే మేము అంత మర్చిపోయాం. సారీ, అదంతా మర్చిపో. లెట్స్ ఎంజాయ్. బాలయ్య బాబు సినిమా ఇది. ఎంజాయ్ ఎంజాయ్. స్టార్ట్ చేయవే. లైట్ ఆపరా. చెప్తున్నా సినిమా చూడండి. బయటకు పోరా కుట్టినా మామ. పోలీస్ మామ ఇక్కడ బయటికి పోరా చెబిటి నా కొడక. ఎవర్రా ఇక్కడ అరిచింది? అరిచింది ఎవరని అడిగాను. కుదురుగా కూర్చొని సినిమా చూడండి, లేదంటే లాఠీ దిగిపోద్ది. నువ్వు బయటికి పోకపోతే నీకు లాఠీ దిగితే బయటికి బయటికి అడిగి పెడితే లాఠీ కరెక్ట్ అయింది. ఇప్పుడు వెళ్తే వాళ్ళ అన్నయ్య నిజాలు అయిపోతాయి కదా సార్? అవునా? అవును సార్. ఇక్కడ నుంచి పోరా ముసలు ముంజా. ఇప్పుడు చూడండి నేనేమంటాను. మీ అమ్మమ్మ చేసిన దుక్కు పచ్చడి పోరా పోకి ముందా. పోరా మీ నాన్న పట్టుతారా? ఎవరో లాఠీ గురించి మాట్లాడింది? ఎవరు అది? ఎందుకు అంత మంచి మనిషి అన్ని మాట్లాడుతున్నారు? పాపం ఆయన మనసు గాయపడదు. అందరూ దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆయన కుటుంబాన్ని వదిలేసి మన కోసం డ్యూటీ చేస్తున్నాడు. ప్లీజ్ బూతులు మాట్లాడకండి దయచేసి, వేడుకుంటున్నా. కనిపించే 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి. జై హింద్. జై హింద్. కొంచెం